హలో. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. అందరికీ, పిల్లలందరికీ స్వాగతం, సుస్వాగతం మన కథల ఛానల్‌కి. ఈరోజు ఈ కథలో మనము ఒక బామ్మ కథ చెప్పుకుందాము. ఈ కథ వచ్చేసేసి ఒక బ్రౌన్ ఫాక్స్ అండ్ టార్టాయిస్ కథ అనమాట. సో, అనగా అనగా ఒక ఊర్లో ఒక పెద్ద ఒక ఊరికి చివరిలో ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్‌లో మనకి ఒక చక్కటి అందంగా ఉన్న తెలివైన తాబేలు ఒకటి ఉంది. ఆ తాబేలు వచ్చేసేసి అడవిలో నదీ తీరంలో అంతా తిరుగుతూ చక్కటి గాలిని, సూర్యుడిని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. ఒకరోజు అది అలా చక్కటి సన్‌షైన్ ఉన్న రోజులో నదీ తీరానికి వచ్చి అలా విహారం చేస్తూ ఉంటే దానికి సడన్‌గా అది అది ఒక ఫాక్స్ దాని దగ్గరకొస్తుందనమాట. ఫాక్స్‌ని చూడగానే తాబేలు భయపడి తన కాళ్ళు, చేతులు షెల్ లోపలికి ముడుచుకుపోయేసేసి ఒక స్టోన్‌లాగా అయిపోతుంది. ఆ ఫాక్స్ వచ్చేసేసి ఆ తాబేలుని ఎడాపెడా పైన, కింద చూసి ముందు, వెనక్కి అంతా చూసి దానికి ఏమి అర్థం కాదు. ఏ జంతువా ఇది? ఏంటి అని. అది మనసులో స్వగతంగా అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి ఇది ఏమి విచిత్రంగా ఉంది ఈ జీవి. దీనికి కాళ్ళు, చేతులు లేవు. ఈ ఎలాంటి జీవియా అని చెప్పి ఆలోచిస్తుంది. దీనికి మనకి బామ్మ కథలని చెప్పాను కదా! ఒక చిన్న అసమీస్ రైమ్ ఉంది. 'తిలింగ్ తలింగ్ మహాదేవ్ హాత్ ఫోరునై కౌనే జీవ్'. దీనికి ఓ మహాదేవా! శంభో శంకర! దీనికి ఇదేది విచిత్ర జంతువులాగా ఉంది. దీనికి కాళ్ళు, చేతులు లేవు. ఏం జంతువబ్బా ఇది అని మనసులో స్వగతంగా అనుకుంటుంది. ఈ బ్రౌన్ ఫాక్స్‌ని చూడగానే తాబేలు ఒక్కసారి భయపడిపోతుంది. భయపడిపోయి ఏం చేస్తుందంటే, మొత్తం కాళ్ళు, చేతులన్నిటిని నేను చెప్పినట్టుగా షెల్ లోపలికి చేసేసేసి ఒక స్టోన్‌లాగా అయిపోతుంది. అందుకనే బ్రౌన్ ఫాక్స్‌కి దానికి ఈ జంతువు ఏంటా విచిత్రంగా ఉంది, ఏమి అర్థం కాలేదే అనుకుంటుంది. అప్పుడు ఈ ఫాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆహ్, ఆహ్, క్విక్‌గా తొందరగా ఉపాయం గురించి ఆలోచిస్తూ తాబేలుకి ఒక మంచి ఉపాయం దొరికింది. అప్పుడు తాబేలు మాట్లాడడం మొదలెట్టింది. తాబేలు అంటుంది కదా! ఆహ్, ఫాక్స్, ఓ ఫాక్స్, నన్ను తినాలనుందా నీకు? అనంటే ఫాక్స్ తినాలనుంది కానీ నువ్వేంటి విచిత్రంగా ఉన్నావు అని చెప్పి రిప్లై ఇస్తుంది. అప్పుడు తాబేలు అంటుంది కదా! కళ్ళుండి కూడా గుడ్డివాడిలాగా ఉన్నావు. నువ్వు నన్ను తినాలనుకుంటే నదిలోకి తీసుకెళ్ళి కడుగు. అప్పుడు నీకు అర్థమవుతుంది అంటుంది. దీనికి మళ్ళా రైమ్ నీకు చెప్తాను. ఆహ్, 'సుకురో తకిబో కాన నహబో'. కళ్ళుండి కూడా గుడ్డివాడిలాగా ఉండకు. 'కాబో లబో లగిబో టియజాయ్'. నువ్వు తినాలంటే నన్ను నదిలోకి తీసుకెళ్ళి కడుగు అంటుంది. అప్పుడు ఫాక్స్ సరే కదా! ఇది ఈ ఆహారం లాగానే ఉంది నాకు అని చెప్పి, సరే అని చెప్పి నదిలోకి తీసుకెళ్దామని తీసుకెళ్తుంది. నది దగ్గరికి తీసుకెళ్తుంది. నది దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మన ఆహ్, తాబేలు ఏం చేస్తుందంటే తెలివిగా చకచక నదిలోకి వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. వాటర్ లోపలికి వెళ్ళిపోతూనే వెళ్ళిపోయి బుడుంగుమని మునిగిపోతుంది. అప్పుడు ఫాక్స్ ఆశ్చర్యంగా అయ్యో! జారిపోయిందే అని చెప్పి చూస్తుంది. అప్పుడు తాబేలు మళ్ళా ఒక ములుగు పైకి తేలి చెప్తుంది గదా! అయ్యో! పిచ్చి ఫాక్స్, ఆహ్, నేను తాబేలుని. నన్ను తినాలనుకుంటే అక్కడే చంపేసేసి నువ్వు తినుండాల్సింది. నన్ను తీసుకెళ్ళి నదిలో వదిలేస్తే నేను నదిలో చాలా స్పీడ్‌గా పరిగెత్తుతాను కదా! నీకెక్కడ దొరకను. హ్మ్. సో, సారీ, నువ్వు మిస్ అయిపోయావు నన్ను అని చెప్పి, ఈసారి తెలివిగా ప్రవర్తించు అని చెప్పేసేసి ఆహ్, చక్కగా నదిలోకి వెళ్ళిపోతుంది తాబేలు. ఫాక్స్ వచ్చేసి ఆహ్, అయ్యో! మిస్ అయిపోయానే, మంచి ఆహారము అని చెప్పేసేసి అని చెప్పేసేసి హ్మ్. ఆహ్, అయ్యో! మిస్ అయిపోయానే మంచి ఆహారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. పిల్లలు, కథ నచ్చింది కదా!
సో, ఇందులో మనకి ఆహ్, కథలో ఆహ్, సందేశం ఏంటంటే ఆహ్ మనకి ఆహ్, ఆహ్, సడెన్‌గా ఇప్పుడు తాబేలు అపాయంలో పడిపోయింది కదా! ఎవరో ఫాక్స్ వచ్చేసి దాన్ని తినేయాలని చెప్పి చూస్తుంది. అప్పుడు తాబేలు చాలా షార్ప్‌గా చాలా వెంటనే ఆ ఉపాయం ఆలోచించి ఆహ్, దాన్ని ఫాక్స్‌కి కన్విన్స్ చేసి నది దగ్గరికి తీసుకెళ్ళి నన్ను కడుగు, వాష్ చెయ్యి అని చెప్పి చెప్పింది. అలా అని చెప్పి నదిలోకెళ్ళగానే తాబేలు తప్పించుకుంది. పాపం ఫాక్స్ వచ్చేసి దానికి ఆహారం మిస్ అయిపోయిందని డిసప్పాయింట్ అయిపోయింది. సో, అందుకనే పిల్లలు ఏంటంటే ఆహ్, మనము ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలని ప్రయత్నం చేయాలి. సెకండ్ వచ్చేసేసి మనకి ఏదన్నా అవకాశం దొరికినప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో ఒక్క నిమిషం ఆలోచించి అది నిజమా కాదా అని ఆలోచించాలి. ఫాక్స్‌లాగా ఆహ్, హ్మ్. ఫాక్స్‌లాగా అలాగా మిస్ అయిపోకూడదు వచ్చిన ఆపర్చునిటీస్‌ని. సరే మరి నెక్స్ట్ కథ మీకు నచ్చిందనుకుంటాను. ఇంక మరి నెక్స్ట్ కథలో ఇంకా మోర్ కబుర్లతో కలుద్దాము. కథలు చెప్పుకుందాం.